అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో మనం చాలా బిజినెస్ వీడియోలు చేస్తూ ఉంటాము, కానీ ఒక బిజినెస్ మొదలు పెట్టడానికి ఫస్ట్ స్ట్రాటజీ, సో బిజినెస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత లైసెన్సులు కావచ్చు. సో తర్వాత ఈ స్ట్రాటజీస్ అనేది ఎలా వర్క్ చేయాల్సి ఉంటుంది, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, సో ప్రోస్ కాన్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి అవసరమో ఇవాళ మనతో చెప్పడానికి హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైమ్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? గుడ్ సార్, యాక్చువల్లీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే జస్ట్ అందరూ కూడా డబ్బులు ఉంటే చాలు అనుకుంటారు కదా. సో కానీ అసలు డెప్త్, అసలు ఎట్లా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం ప్రోస్ అండ్ కాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఐ థింక్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాలెడ్జ్ అక్కర్లేదండి. మేము చాలా మందికి ఏం చెప్తామంటే అమ్మగలిగే కెపాసిటీ ఉంటే చాలు. అంటే సెల్లింగ్ పాయింట్. మోస్ట్ ఆఫ్ దెమ్ డూ బిజినెస్ అస్యూమింగ్ దే అండర్స్టాండ్. అల్టిమేట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి అమ్మాలంటే నానా ఇబ్బంది పడతారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరైతే ఈ బ్యారియర్ని క్రాస్ చేసాడో దే ఆర్ ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ టుడే. ఎవరికైనా ఒక జర్నీ, ఇప్పుడు బాగా గ్రో అయిన వాళ్ళని చూసి రైట్ బాగా గ్రో అయిపోయాడు, కానీ వాడు ఈ లెవెల్కి రావడానికి చాలా కష్టపడి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. లాట్ ఆఫ్ థింగ్స్ వుడ్ హ్యావ్ వర్క్డ్. నేను నిన్న కూడా ఒక మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఒక యావరేజ్ బిజినెస్ సక్సెస్ఫుల్ ఫౌండర్ అవ్వాలి అంటే కనీసం 12 to 15 years బిజినెస్లో ఉండి క్రాస్ అవుతే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. ఓకే, సో ఎనీ బిజినెస్ మీరు అడగొచ్చు, ఎందుకు సార్ 10 to 12 years ఉండాలి ఈ బిజినెస్? వై కాంట్ వి విత్ ఇన్ 1 year, 2 years or at least 5 years? ఫస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ మనం కొన్ని పనులు చేయగలం. సో అది వెరీ రెస్ట్రిక్టెడ్ వర్క్. దెన్ వీఆర్ డిపెండెంట్ ఆన్ టీమ్. ఆ టీం కూడా 2-3 హ్యాండిల్ చేయగలం. 50 మందిని 30 మందిని హ్యాండిల్ చేయాలంటే కూడా చాలా మంది చేయలేరు. అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, చాలా మందికి ఇప్పుడు ఈ చిన్న రూమ్ కన్ఫైన్మెంట్ ఏరియా ఇస్ గుడ్ టు డెలివర్. పెద్ద రూమ్, పెద్ద ఆఫీస్, మల్టిపుల్ లొకేషన్స్ లో మల్టిపుల్ పీపుల్, ఇది హ్యాండిల్ చేయడం అందరికీ అంత ఈజీ కాదండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మళ్ళీ అందరూ చేసేయగలరా అంటే అందరూ చేయలేరు. ఎందుకంటే వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు, మనకి హ్యూమన్ కున్న పెద్ద టెండెన్సీ ఏంటంటే చేంజ్ మేనేజ్మెంట్ ని అంత ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేయడం. వన్ ఆఫ్ ది థింగ్ విచ్ వీ అబ్జర్వ్డ్ ఈస్ ద టీమ్ అండర్ విచ్ యూ ఆర్ వర్కింగ్. వాడు ఏదో ఐడియాతో వస్తాడు, మీకు నచ్చదు, వాడు ఫీల్ అవుతాడు, మనం ఫీల్ అవుతాం, అల్టిమేట్ గా పని అవుతుంది. ఇట్ ఇస్ హ్యూమన్ ఎమోషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఆర్ యూఆర్ సెట్టింగ్ అప్ ఇన్ న్యూ లొకేషన్. మన ఇల్లు చేంజ్ అవుతేనే ఏదో చేంజ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు జనాలు. ఆఫీస్ చేంజ్ అయినా అంతే, అంటెల్నెస్ యూ గెట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అలాంటిది బిజినెస్ నా పర్టికులర్ ఎక్స్ నుంచి వైకి తీసుకురావాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కరేజ్, డిక్షన్ అండ్ హిస్ బిలీఫ్. దెన్ ఓన్లీ దే విల్ సక్సీడ్. మళ్ళీ సార్ మీరు చిన్న పాన్ షాప్ వాడు, లేదంటే పానీపూరి వాడు, లేదంటే టీ దుకాణం వాడు, ఆర్ దే నాట్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్? అవును సార్, యాక్చువల్లీ ఒక పానీపూరి మన ఆఫీస్ కింద 1.5 lakhs సంపాదిస్తున్నారంట పర్ మంత్. It is very restricted అండి. Very restricted area is happy and contented. Though we call him as he's doing a businessman, he's not rated as a successful businessman. True, maybe. And unless he has around 100 employees and he's generating 100 crores of revenue and he's doing a lot of other activities. And his contribution to the nation, employment, వెండర్స్ అందరికి కూడా బిజినెస్ ఇస్తున్నాడు. ఇండైరెక్ట్లీ ఈజ్ బిల్డింగ్ వెండర్స్ అండర్ హిమ్. థర్డ్, గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కి జిఎస్టీలు టీడీఎస్లు కడతాం. ఇట్స్ ఎ గుడ్ వాల్యూమ్, రైట్? కింద పానీపూరి వాడు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవచ్చు, వస్తే ఒకటి ఇస్తాడు ఏదో పని చేయడానికి. రెండోది, ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీ వెండర్స్, ఈజ్ ఓన్లీ సెల్ఫ్ బిలీవ్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ హిస్ మనీ ఈజ్ మనీ. వాట్ ఈస్ దట్ ఈస్ డూయింగ్ ఫర్ ద నేషన్ బిల్డింగ్. సో వెన్ యూ బిల్డ్ ఎ లార్జర్ టీమ్, ద నేషన్ బిల్డింగ్ విల్ బికమ్స్ ఈజియర్. అక్కడ వాడిని సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే. ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఐఎమ్ నాట్ నెగేటింగ్ ఎనీ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెరీ క్లియర్లీ ఐఎమ్ సేయింగ్. ఒక పర్టికులర్ నాకు తెలిసింది ఏంటి, ఒక ఐటీ ఇండస్ట్రీ అంటే నాకు ఐటీ ఇండస్ట్రీ తెలుసు. అందరికి లో హ్యాంగింగ్ ఫ్రూట్ 3 ఉన్నాయి. ఒకటి స్కూల్ పెట్టడం, ఒకటి రియల్ ఎస్టేట్ లో వెంచర్ లో ఇన్వెస్ట్ చేయటం, మూడోది ఫుడ్ రెస్టారెంట్స్ లో ఇన్వెస్ట్ చేయటం. ఫుడ్ కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది, సో అందరూ కూడా అటువైపు చూస్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ హ్యావ్ ప్యాషన్. ఈ మూడిట్లో ఏదో బిజినెస్. బట్ ఇఫ్ పీపుల్ లైక్ రిలయన్స్, అంబానీస్, హూ గాట్ ఇంటూ పోర్ట్స్, హూ గాట్స్ ఇంటూ రోడ్స్, హూ గాట్స్ ఇంటూ పవర్, who got into petrol, serving the society as well, kind of. This kind of conglomerate build చేసేవాళ్ళు వెరీ రేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే, అందుకని మనం టాటా, బిర్లా అని అనేవాళ్ళం. ఇప్పుడు రిలయన్స్, అంబానీ, అదానీ వచ్చారు, కాంగ్లోమరేట్. సో నేను చాలా మందికి ఏం చెప్తానంటే, యూ షుడ్ హ్యావ్ ఎ విష్ లిస్ట్. ఇనిషియల్ 2 to 3 decades you build your own organization and build your wealth. Third decade onwards you have to build a conglomerate. You should enter into unknown territories. Okay. Known territories నుంచి unknown territories కి వెళ్ళి unknown territories ని కాంకర్ చేసిన రియల్ బిజినెస్ పర్సన్ అంటారు. అంటే 30 ఏళ్ళు చెప్తున్నారు స్టోరీ. ఇట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే
ఓవర్ నైట్ ఎవరి వల్ల కాదండి. ఎవ్రీ బిజినెస్ హ్యాస్ ఇస్ ఇఫ్స్ అండ్ బట్స్, ఎవ్రీ బిజినెస్ హ్యాస్ అప్ అండ్ డౌన్స్. భగవంతుడు ఒక హ్యూమన్ గా మనని పుట్టించారు కదా, మనకి కష్టాలు సుఖాలు ఏడుపులు నవ్వులు అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ నల్లేరు మీద నలక అనేది ఎవడికి లేదు. ఈవెన్ రిచ్ పీపుల్ కూడా వాడి బాధలు అడుగుంటాయి, అడిగి అన్నీ ఉంటాయి కానీ అడు ఏమీ చేయలేని పరిస్థితి. మనకి ఏమీ లేదు, అన్ని చేసేయాలని ఉంటుంది. ఎవడి బాధలు అడుగున్నాయి, అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. సో యాజ్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్, ఎవ్రీ బిజినెస్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ అప్ అండ్ డౌన్. ఓకే, యాజ్ ఎ పర్సన్ నువ్వు రాటి తేలాలి, ఇవన్నీ నీకు పెద్ద విషయం కాదు అంటానికి ఇలాంటి కాంగ్లోమరేట్స్ హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈనాడు రామోజీ గారిని ఎంత పెద్ద పొలిటీషియన్ అన్న టచ్ చేయాలంటే కష్టమే. దే ఆల్ కమ్ అండ్ రెస్పెక్ట్ బికాస్ ఈ స్టాండ్ ఫర్ 7 long decades. He knows ifs and buts, what people can deliver, what people can't deliver, what is that they can touch, what is that they can't touch. ఆయన వెళ్ళి టచ్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు. ఆయన నిన్ను ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోబెట్టగలరు ఆఫ్టర్ స్టేయింగ్ సార్. దట్స్ వేర్ యువర్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, మేనేజింగ్ ఆఫ్ పీపుల్, మేనేజింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈ లైజనింగ్ వర్క్ చాలా ఈజీ అవుతుంది యాజ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. అది ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం చేయలేం. యా, సూపర్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది యూత్ కావచ్చు, యంగ్ పీపుల్కి సో చాలా థాట్స్ ఉంటాయి బిజినెస్ చేయాలని చెప్పి, కానీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వైజ్ అంత ఉండదు. సో అలాంటి టైంలో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్. సో అసలు ఇది ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? యా, ఒరిజినల్గా యూఎస్ హ్యాస్ స్టార్టెడ్ అండి. వాట్ దే ఫీల్డ్ ఏంటంటే మనం ఒక్కళ్ళమే బిజినెస్ చేసుకుంటే మనం ఒకటే చేయగలం కానీ కంట్రీకి ఏం చేయలేం. అండ్ మై ఐడియాస్ ఆర్ వెరీ రెస్ట్రిక్టివ్ ఇన్ నేచర్. ఎందుకంటే మన అందరం ఫ్రాగ్ ఇన్ ద వెల్. టెక్నికల్గా చూస్తే మనకు తెలిసింది అనుకుంటాం. సో పీపుల్ లైక్ ఎలాన్ మాస్క్ కేమ్ అండ్ సెడ్, నాకు తెలియని చాలా విషయాలు బయట కూడా ఉన్నాయి, ఎవడో ఏదో పట్టుకొస్తే వాడికే డబ్బులు ఇస్తాను, లెట్ హిమ్ ఎంకరేజ్. That's what he started. That's where entire startup culture, startup ecosystem started. Oh, it started with Elon Musk. Technically, is one of the person who propagated it very well. Great. He only said, ఇప్పుడు if I am in real estate, I understand real estate very well. Do you understand power? Do you understand tech? Do you understand XYZ? It is very difficult. But do you have a capacity to invest in that idea and grow with that idea and you make money? Is it not a good opportunity? That's where that entire angel network question. And current generation is too lucky and compared to us. They can start any business. For any kind of business, investors are available to invest. Only thing, చాలా మంది డౌట్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. బాబు, నేను ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఇన్ ఇండియా. బీర్బల్ స్టోరీ లాగా హైదరాబాద్లో మూల కూర్చున్న కుక్కడపల్లి వాడు ఐడియా పక్కన మాదాపూర్కి వస్తుంది, మాదాపూర్ ఐడియా దిల్సుఖ్నగర్లో వస్తుంది, దిల్సుఖ్నగర్ ఐడియా వరంగల్లో వస్తుంది, వరంగల్ ఐడియా జమ్మూలో కూడా వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఒకేసారి ఒకే ఐడియాతో వస్తే నేను ఎవరికి ఫండ్ చేయాలి? హూ కెన్ డెలివర్ అండ్ ఎగ్జిక్యూట్? బై ద టైం వాడు రేస్లో ఎవడు ముందు వచ్చాడో వాడికి ఫండ్ చేస్తారు. You don't know who are all you are racing who have the capability also. Capability కాదు, రేస్ లో ఎవరు ఫస్ట్ వెళ్ళారు, ఆ capability is not only in the race కదా. ఇప్పుడు you are all are running in a track, 20 people, one person is in the front, people will look at him. People won't look at second, third and fourth. It's a very rare option. They look at number one, who is going to finish the race. అవును, ఆటోమేటిక్గా మన ఐస్ అని వాడి మీద ఫోకస్ అయి ఉంటాయి. సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ స్టార్ట్అప్ వరల్డ్ అండి. ఇలా ఎవరికి అర్థం కాదు, నా ఐడియాకి ఎందుకు ఫండింగ్ రావట్లేదు అంటాడు కూర్చున్నారు. నీ ఐడియా కాదు, నీ ఇలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు రా బాబు, నువ్వు సెర్చ్ కూడా చేయట్లేదు, ఆడ ఆల్రెడీ ముందరికి వెళ్ళిపోయాడు, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తావు. ఎగ్జాంపుల్, సుమన్ టీవీ ఇస్ ఎక్స్ టుడే, వై కాంట్ ఐ స్టార్ట్ అనదర్ సుమన్ టీవీ? Is it easy? No. And as an investor, why I have to fund this guy? Why not Suman TV? For me, Suman TV investment is far better because he crossed all the barriers. My money is safe to invest. Okay. అర్థమైంది కదా? అది చేంజ్ ఇన్ పర్సెప్షన్. ఎందుకంటే వీళ్ళ వ్యూ ఇస్ మచ్ లార్జర్ దాన్ ద వ్యూ ఆఫ్ ఎ స్టార్ట్అప్ ఫౌండర్. స్టార్ట్అప్ ఫౌండర్ వాడికి తెలిసిందే చేస్తాడు, వాడికి ఆ వ్యూ కనిపించదు. ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్ దిస్ బిజినెస్ వాజ్ దేర్ ఫర్ 5-6 years, దే అండర్స్టాండ్ వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్. అందుకనే అది కంటెంట్ తగ్గుతోంది అండ్ యూ హ్యావ్ టు క్రాస్ దట్ బ్యారియర్స్ to get that funding. Okay. But good opportunity. Funders unnaru, parents, friends, family, wife, institutions, government, all are encouraging startup. It is the right time to do startup. But you should know how to overcome the other peak. It is like a race. ఓకే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా లాగానే ఉంటుంది. నాకు ఎప్పుడు చూసినా ఎవరు కార్ ఫాస్ట్ డ్రైవ్ చేస్తాడని చెప్తాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, మీకు ఒక బేసిక్ ఓవర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది బిజినెస్ సంబంధించి. సో మీరు కనుక బిజినెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. అండ్ వీలైతే మరొక వీడియో కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.